ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొన్న నామినేషన్ దాఖలు చేసేందుకు ఆయన పులివెందుల వెళ్ళినటువంటి నేపథ్యంలో పులివెందుల్లో నామినేషన్ కంటే ముందు వారి ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ భారీ బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి తన చెల్లెలైనటువంటి షర్మిల మీద నిప్పులు చెరిగారు. షర్మిల గారిని ఉద్దేశించి, మా చెల్లి షర్మిల పచ్చ చీర కట్టుకొని చంద్రబాబు దగ్గరికి వెళ్ళి చంద్రబాబుతో ఆవిడ రాజకీయంగా లోపాయకారిగా ఆయనతో పనిచేస్తూ ఉంది అనేటువంటి అర్థం వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఓటమి భయం జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతోంది. ఆ నైరాశ్యంలోనే జగన్మోహన్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. సొంత చెల్లి కట్టుకున్నటువంటి చీర గురించే జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడడం ఏంటి అంటూ నెటిజన్లు జగన్మోహన్ రెడ్డి మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆ వార్త ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేస్తే, చీరకే సిగ్గేసింది, చెల్లి చీర రంగుపై జగన్ వ్యాఖ్యలపై నెటిజన్ల ఆగ్రహం, ఇంతగా దిగజారిపోవాలా అంటూ మండిపాటు, భారతి పసుపు రంగు వస్త్ర ఫోటోలు వైరల్. జగన్మోహన్ రెడ్డి మొన్న షర్మిల గారిని ఉద్దేశించి పచ్చ చీర కట్టుకుంది నా చెల్లెలు, కట్టుకొని చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగింది అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యల మీద నెటిజన్లు మండిపడుతూ, షర్మిల గారు పచ్చ చీర కట్టుకున్నట్లుగా మీరు చెప్తూ ఉన్నారు, మీ సొంత భార్య అయినటువంటి భారతి గారు పసుపు రంగు వస్త్రాలు ధరించింది మీకు కనపడలేదా అంటూ ఆ ఫోటోలను కూడా వైరల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సోదరి షర్మిల పసుపు రంగు చీర ధరించడం పట్ల ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి తీవ్ర నైరాశ్యంలో సొంత చెల్లి అన్న విషయం మరిచి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఏదో చంద్రబాబుతో షర్మిల కుమ్మక్కయ్యారనే అర్థం వచ్చేలా మాట్లాడదాం అనుకుంటే అది కాస్త రివర్స్ తన్నింది. సో అసలు షర్మిల గారు చంద్రబాబు గారితో కుమ్మక్కయ్యారు అనే అర్థం వచ్చేలా జగన్మోహన్ రెడ్డి మాట్లాడదాం అనుకుంటే అది కాస్త రివర్స్ అయింది. సొంత చెల్లి ధరించినటువంటి చీర గురించే అసభ్యమైనటువంటి కమెంట్లు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా కొంతమంది నెటిజన్లు భావిస్తూ నిప్పులు చెరుగుతున్నారు నెటిజన్లు జగన్మోహన్ రెడ్డి మీద అంటూ కూడా ఈ వార్త సారాంశంగా మనం భావించవచ్చు. అంటే షర్మిల గారు చంద్రబాబు గారితో కుమ్మక్కయ్యారు అనే అర్థం వచ్చేలా జగన్మోహన్ రెడ్డి దాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్దాం అనుకుంటే అది కాస్త రివర్స్ తన్నింది. దీంతో వైసీపీ నేతలెవరూ తిరిగి ఆ అంశం ఎక్కడా ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇంతకీ జగన్ ఏమన్నారు అనేది కనుక మనం ఒకసారి మాట్లాడుకుంటే, సొంత చెల్లి అయినటువంటి షర్మిల గారిని ఉద్దేశించి, అసలు నా సొంత చెల్లి షర్మిల పసుపు చీర కట్టుకొని నా ప్రత్యర్థి అయినటువంటి చంద్రబాబు గారిని కలవడం జరిగింది, చంద్రబాబు గారితో కుమ్మక్కయ్యారు షర్మిల అన్న అర్థం వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. సో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని షర్మిల తిప్పికొట్టారు, దానికి గట్టి కౌంటర్ కూడా ఇచ్చారు. వేల మంది ఉన్న సభలో సొంత చెల్లెలు వేసుకున్న బట్టల మీద ప్రస్తావన చేస్తారా ఎవరైనా అని షర్మిల గారు జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు. సొంత చెల్లెలను చూడకుండా జగన్ ఇంగితం మరిచి మాట్లాడుతున్నారని, జగన్కు అసలు సంస్కారమే లేదని జగన్మోహన్ రెడ్డిని షర్మిల గారు దుయ్యబట్టారు. అవును, నేను పసుపు చీర కట్టుకున్నా, అయితే ఏంటి, పసుపు రంగుపై చంద్రబాబుకి ఏమైనా పేటెంట్ రైట్ ఉందా అంటూ జగన్మోహన్ రెడ్డిని సొంత చెల్లైనటువంటి షర్మిలారెడ్డి ప్రశ్నిస్తున్నట్లుగా ఈ వార్త సారాంశాన్ని మనం చూడొచ్చు. ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలను ఇతివృత్తంగా తీసుకొని కొన్ని మీమ్స్ అయితే ఇప్పుడు ట్రోల్ అవుతూ ఉన్నాయి. ఆ మీమ్స్ కూడా మనం చూసుకున్నట్లయితే, ఇంతకు మించి దిగజారు అనుకున్న ప్రతిసారి యూ ప్రూవ్డ్ మీ రాంగ్ అంటూ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా మేము చూసుకోవచ్చు. అంటే ఇంతకు మించి దిగజారుడు మా అన్న అనుకున్న ప్రతిసారి జగనన్న
నేను తప్పు అని నాకు ప్రూవ్ చేశాడు అంటూ షర్మిల గారు మాట్లాడుతున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీవ్ర దుమారాన్నే రేపాయి. నెటిజన్లు అయితే జగన్మోహన్ రెడ్డి మీద మండిపడుతూ ఉన్నారు. సొంత చెల్లెలు కట్టుకున్నటువంటి చీర మీద అసభ్యంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి విషయాన్ని మీరు ఇంకొకసారి ఆలోచించుకోండి అంటూ కూడా నెటిజన్లు జగన్మోహన్ రెడ్డికి చురకలు అంటిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం వెంటాడుతోంది. ఆ నైరాశ్యంలోనే అందరి మీద కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ కూడా నెటిజన్లు జగన్మోహన్ రెడ్డి మీద మండిపడుతూ ఉన్నారు.